ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో అల్లర్లు జరుగుతుంటే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడుతుంటే సీఎస్ దొంగచాటుగా విశాఖ వెళ్లారంటూ మండిపడ్డారు. వైజాగ్ లో జవహర్ రెడ్డి భూ లావాదేవీలు చక్కబెట్టుకున్నారంటూ మూర్తి యాదవ్ ఆరోపించారు. నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి పదే పదే చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో, డి పట్టా భూములు ఏవైతే ఉన్నాయో వాటి కోసం వాళ్ళకి యాజమాన్య హక్కులు అమ్ముకునే దానికి హక్కులు ఇచ్చే విధంగా ఒక చట్టాన్ని ఒక ప్రణాళికబద్ధంగా జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ కె జవహర్ రెడ్డి గారు ఒక చట్టాన్ని చేసేశారు. 27 అక్టోబర్ 2023లో సెక్షన్ 35 ఆఫ్ 2023 ఆ యొక్క చట్టాన్ని ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం జియో నంబర్ 596ని ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఎవరైతే అసైన్ దారులు ఉంటారో, ఎవరైతే డి పట్టాదారులు 20 సంవత్సరాల పైగా అనుభవంలో ఉంటారో, వాళ్ళ వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి క్షేత్రస్థాయిలో విఆర్ఓలు, తహసీల్దారులు, అలాగే ఆర్డీఓ, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించి ఈ జియో నంబర్ 596 ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసైన్డ్ భూముల్ని వీళ్ళు కాజేయడానికి జగన్మోహన్ ప్రభుత్వం ఈ జియో తీసుకొచ్చిందనడానికి ఎంత మాత్రం సందేహం